ఏం జరగల. మన కళ్ళెదురుగుండా ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి మార్పులు. అవును. ఈ 5 ఏళ్లలో మారింది తెలుగుదేశం, ఉమ్, మారుస్తున్నది మిగతా వాళ్ళని. ఉమ్, వీళ్ళు కూడా తమ అవసరాల కోసం ఉమ్, తెలుగుదేశం పార్టీ తిట్టినప్పుడు తిట్టించుకున్నారు, మళ్ళీ పెట్టినప్పుడు పెట్టించుకుంటున్నారు. ఉమ్. కాబట్టి ఇక దానికి ఏముందని. 3 పార్టీల కలయికలో ఒక సిద్ధాంతం ఏమైనా ఉందా? ఓన్లీ రాజకీయం మాత్రమే చూడాలా ఈసారి 2024లో? అసలు ఎప్పుడూ సిద్ధాంతం ఉండదు. రెండు సైద్ధాంతిక పార్టీల మధ్యన పొత్తులు ఎప్పుడూ ఉండవు. ఉమ్, సిద్ధాంతం అంటే ఏంటి? ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, హిందుత్వ సిద్ధాంతం, లేకపోతే ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఒక కాంగ్రెస్ సిద్ధాంతం. వీటిట్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీని ఎత్తున పెట్టుకోదుగా. ఉమ్, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం బీజేపీది అవ్వదు కదా. ఉమ్, అట్లాగే జనసేన సిద్ధాంతం డిఫరెంట్ కదా. ఉమ్, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకుంది. చెగువేరాది. ఉమ్. చెగువేరా కాన్సెప్ట్ అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం బీజేపీకి ఎక్కడ పడుద్ది? పొత్తులుగా కలిసినప్పుడు ఉమ్మడి సిద్ధాంతాలు ఏమి ఉండవా? సిద్ధాంతాలు ఉండవు. రాద్ధాంతాలు లేకుండా చూసుకోవడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ పెట్టుకుంటారు. ఇక్కడ ఉమ్మడి కార్యాచరణ ఏంటంటే జగన్ గద్దె దించడం, ఉమ్, అంతే. ఉమ్. 2 పాయింట్లు. జగన్ గద్దె దించడం, తాము అధికారంలోకి రావడం.